హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనము ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే అటువంటి పనులను తెలియజేయడానికి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. మీరు ఇది చూసినట్లయితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంది. ఇటువంటి యాక్షన్స్ ని మనం తెలియజేయడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనం ఉపయోగిస్తాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలండి, ప్రతి ప్రోగ్రెసివ్ టెన్స్ కి కూడా వెర్బ్ అనేది V4 రూపంలోనే ఉంటుంది. ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూస్ టెన్స్ అని చెప్పని అర్థం. మనకి టోటల్ ఈ 12 టెన్సెస్ లో 6 టెన్సెస్ మనకి కంటిన్యూస్ టెన్సెస్ ఇక్కడ ఉన్నాయి. వీటిని ప్రోగ్రెసివ్ టెన్సెస్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్స్ ని మనము ఏ ప్రొనౌన్స్ ముందు తర్వాత ఏ నౌన్స్ ముందు ఎలా ఉపయోగించుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఐ, వి, యు, దే మరియు ప్లూరల్స్ తర్వాత మనం హ్యావ్ బీన్ అనేది ఇక్కడ ఉపయోగించుకోవాలి. హీ, షీ, ఇట్ మరి సింగులర్స్ తర్వాత మనం ఇక్కడ హ్యావ్ బీన్ అని మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చే క్లూ వర్డ్స్ ఏంటంటే ఈ టెన్స్ ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే క్లూ వర్డ్స్ ఏంటంటే సిన్స్ లేదా ఫర్ అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. సిన్స్ అంటే ఏంటి? సిన్స్ అనేది అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం ని తెలియజేసేది సిన్స్ అని చెప్పి అంటాము. ఫర్ అంటే ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం ని తెలియజేసేదాన్ని ఫర్ అని చెప్పి మనము అంటాం. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి అని చెప్పంటే సిన్స్ క్యాలెండర్లోను క్లాక్లో ఉన్న టైంని తెలియజేసేదాన్ని సిన్స్ అని చెప్పి అంటారు. ఫర్ అంటే సుమారుగా, అంటే క్యాలెండర్లో క్లాక్లో లేని టైంని మనం తెలియజేస్తే దాన్ని ఫర్ అని చెప్పి అంటాము. ఫర్ 3 hours, ఫర్ 2 weeks, ఫర్ 4 weeks, ఫర్ 3 years, ఫర్ 5 months అలా చెప్పుకోవచ్చు. సిన్స్ అయితే సిన్స్ 1986 April 26th సండే 8:30 PM అలా మనము ఖచ్చితంగా క్యాలెండర్లోను క్లాక్లో టైంలో మనం మెన్షన్ చేస్తే సిన్స్ అవుతుంది. సుమారుగా చెప్తే అది ఏమవుతుందంటే ఫర్ అవుతుందని చెప్పండి. ఈ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు గతంలో కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే అటువంటి పనులను తెలియజేయడానికి మనము ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగిస్తాం. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం యూసేజ్లోకి వెళ్దాం. యూసేజ్ చూడండి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 12 years. నేను 12 సంవత్సరాలుగా నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తూనే ఉన్నాను. నేను 12 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ టీచ్ చేయడం స్టార్ట్ చేశాను, కొంతకాలం పాటు బోధించాను, ఇంకా బోధిస్తూ ఉన్నాను. సో అటువంటి యాక్షన్స్ మనము ఇలా తెలియచేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ సిన్స్ 2017. వాళ్ళు 2017 నుంచి వాళ్ళ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. దీనిని మరోలా కూడా చెప్పొచ్చు. 2017 అంటే 2 సంవత్సరాల నుంచి కదా. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 2 years అని చెప్పని కూడా మీరు ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ 3 hours. ఆవిడ 3 గంటల నుంచి వంట వండుతూ ఉంది. ఏం వండుతుందో ఏమో. దీనిని మనము సిన్స్ ఉపయోగించుకొని చెప్పాలి అని చెప్పంటే షీ హాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఫుడ్ సిన్స్ 2:30 PM అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలా ఎగ్జాక్ట్గా మనం టైం కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి టెన్స్ చూద్దాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి గతంలో ప్రారంభమైన పని కొంతకాలం పాటు కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే అటువంటి పనులను తెలియజేయడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగపడుతుంది. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్లో వచ్చే క్లూ వర్డ్స్ ఏంటంటే సిన్స్, ఫర్ మనకి క్లూ వర్డ్స్ గా మనకు వస్తాయి. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఈ టెన్స్ యొక్క యూసేజ్ గతంలో ప్రారంభమైన పని ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంటే అటువంటి పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. వీటి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నియర్ అండ్ డియర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.